బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి ప్రక్షాళనపై తెలంగాణ సర్కార్ ఫోకస్ పెట్టింది. ఎంజీఎం అధికారులతో మంత్రి కొండా సురేఖ సమీక్ష నిర్వహించారు. ఇటీవల ఆసుపత్రిలో జరిగిన ఘటనలపై చర్చిస్తున్నారు. అలాగే ఎంజీఎంలో రోగులకు అందుతున్న వైద్య సేవలు, వసతులపై సమీక్షిస్తున్నారు. మరోవైపు ఎంజీఎంలో కరోనా కేసులు పెరగడం కలకలం రేపుతోంది. 9 రోజుల వ్యవధిలో 25కు పెరిగిన కరోనా కేసులు నమోదు కాగా బాధితులకు ప్రత్యేక వార్డుల్లో చికిత్స అందిస్తున్నారు. కరోనా కట్టడిపైన ఎంజీఎం అధికారులతో కొండా సురేఖ చర్చిస్తున్నారు. ఇక మరింత సమాచారాన్ని ఎంజీఎం ఆసుపత్రి వద్ద నుంచి మా కరెస్పాండెంట్ నవీన్ లైవ్ లో అందిస్తారు. నవీన్, చెప్పండి, ఎంజీఎం ఆసుపత్రి ప్రక్షాళన దిశగా కూడా సర్కార్ అడుగులు వేస్తోందనేసి చెప్పొచ్చు. సో దీనికి సంబంధించి అధికారులతో కూడా చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. కంప్లీట్ అప్డేట్స్ ఏంటి? ప్రియాంక, ఎంజీఎం ప్రక్షాళన పైన ప్రభుత్వం దృష్టి పెట్టింది. నేరుగా ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే, మంత్రిగా కూడా ఉన్నటువంటి కొండా సురేఖ ఇవాళ ఎంజీఎం ప్రక్షాళన పైన దృష్టి పెట్టారు. వెంటనే ఇవాళ అధికారులతో ఇక్కడ కరోనా కేసులు పెరగడం, ఇక్కడ వసతుల లేమి, రోగులకు అందుతున్నటువంటి వైద్య సేవలు ఎట్లా ఉన్నాయి, వీటన్నిటి మీద ఆమె రివ్యూ చేస్తూ ఉన్నారు. నా వెనక ఉన్నటువంటి ఎంజీఎం ఛాంబర్లో ఇక్కడ ఉన్నటువంటి ఎంజీఎం అధికారులతో ఆమె రివ్యూ చేస్తూ ఉన్నారు. 3 రోజుల క్రితమే ఇక్కడ ఎంజీఎంలో ప్రధానంగా ఏఎంసీ వార్డులో మొత్తం కూడా ఏఎంసీ వార్డుతో పాటు ఎంజీఎం మొత్తంగా కూడా షార్ట్ సర్క్యూట్ అయ్యి కరెంటు పోయింది. ఇటు జనరేటర్ వైరు, మెయిన్ ప్రధానంగా ఎలక్ట్రిసిటీ వైర్ రెండు ఒక దాంట్లో నుంచి వచ్చిన దగ్గర షార్ట్ సర్క్యూట్ కావడంతో మొత్తం ఎంజీఎం ఇటు జనరేటర్లు పనిచేయకుండా అయింది, అటు మొత్తం కరెంటు కూడా పోయింది. దీనిపైన రోగులు అయితే తీవ్ర అవస్థలు పడ్డారు. ప్రధానంగా ఏఎంసీలో చికిత్స పొందుతున్నటువంటి రోగులు తీవ్ర అవస్థలు పడ్డారు. ఆ విషయం అంతా కూడా సంచలనంగా మారింది. తర్వాత కరోనా కేసులు పెరుగుతుండడం, రోజు రోజుకు ఈ 9 రోజుల వ్యవధిలోనే దాదాపుగా 25 కేసులు పెరిగాయి. మనం లెక్కలు చూసినట్లయితే 21వ తారీఖు నుంచి ఇప్పటి వరకు కూడా మొత్తము 170 మంది ఎంజీఎం 170 మంది కరోనా లక్షణాలతో ఎంజీఎం ఆసుపత్రికి వస్తే అందులో 25 మందికి పాజిటివ్ అని తెలిసింది, 145 మందికి నెగిటివ్ అని తెలిసింది. అంటే 25 మంది ప్రస్తుతం ఎంజీఎం ఆసుపత్రిలో కరోనా చికిత్స తీసుకుంటా ఉన్నారు. రోజు రోజుకు కరోనా కేసులు పెరగడం కూడా ఆందోళన కలిగిస్తుంది. ఈ వ్యవహారం అంతా ఇటు వసతుల లేమి అయితేనేమి, ఎంజీఎంలో వైద్యుల నిర్లక్ష్యం అయితేనేమి, ఉన్నతాధికారుల నిర్లక్ష్యం అయితేనేమి, వీటన్నిటి మీద కూడా మంత్రి కొండా సురేఖ నా వెనుక ఉన్నటువంటి ఎంజీఎం సూపరింటెండెంట్ ఛాంబర్లో ఆమె రివ్యూ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం రివ్యూ అయితే కొనసాగుతుంది. దీనికి సంబంధించి ఎంజీఎం ప్రక్షాళన ఎలా ఉండబోతుంది, ఎట్లాంటి నిర్ణయాలు ఉంటాయనేటువంటిది ఇక్కడ స్థానికులు కూడా కొంత ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. నాతో పాటు కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడించేటువంటి ప్రయత్నం. ఏం చేస్తారండి? ఎంజీఎంలో గతంలో మనం చూసాం, గత ప్రభుత్వంలో కూడా ఎంత నిర్లక్ష్యంగా ఎలకలు తిరిగినటువంటి పరిస్థితులు. ఎంజీఎం కాపాడుకోవాలంటే ఎట్లాంటి చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం? గతంలో ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కైనటువంటి మహాత్మా గాంధీ హాస్పిటల్ చరిత్ర ఉన్నది. ఇక్కడ వసతులు లేక గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ వసతి కల్పించక చాలా ఇబ్బందులు పడ్డారు. డాక్టర్ లేక, స్టాఫ్ లేక, వచ్చిన రోగులు ఎక్కడ ఉన్నారో వాళ్ళందరూ ఇబ్బంది పడ్డారు. ఈ ఉత్తర తెలంగాణలో అన్ని దగ్గర నుంచి కూడా ఇక్కడ ఎంజీఎం ఆసుపత్రికి వస్తూ ఉంటారు. కనీస వసతులు లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మా రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రులు ప్రత్యేక చొరవ తీసుకొని ఈరోజు ఎంజీఎంలో సూపరింటెండెంట్తో, డాక్టర్లతో రివ్యూ మీటింగ్ పెట్టి ఇక్కడ పేద మధ్యతరగతి ప్రజలందరూ వస్తున్నారు, వారి కోసం ఎలా చేయాలనే ఉద్దేశంతో వారు ఒక రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది. ఇలా చాలా సంతోషకరమైన విషయం అందరూ, ఎందుకంటే అందరూ కూడా సంతోషంగా వ్యక్తం చేస్తూ ఉన్నారు. కొండా సురేఖ గారు ఇక్కడ రివ్యూ మీటింగ్ పెట్టడం చాలా ఆనందదాయకంగా. గతంలో ఎంజీఎంలో ఉన్నటువంటి పరిస్థితుల మీద మీరు చాలాసార్లు నిరసనలు కూడా తెలిపినటువంటి పరిస్థితి గేట్ ముందర. ఇప్పుడు అట్లా ఎట్లాంటి పరిస్థితులు వస్తాయి, ఎట్లాంటి ప్రక్షాళన జరగాల్సినటువంటి అవసరం ఉందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు మా రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జిల్లాకు చెందిన మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారు, సీతక్క గారు ప్రత్యేక చొరవ తీసుకొని ఎంజీఎం ఆసుపత్రిని ప్రక్షాళన చేసి రోగులకు ఇబ్బంది జరగకుండా చూసేందుకు మరి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా ఏంటంటే హైదరాబాద్ తర్వాత ఎంజీఎం ఆసుపత్రి సెకండ్ తెలంగాణలో. ఇవాళ రోగులు ఎంత ఇబ్బందులు పడుతున్నారంటే కనీస వసతులు లేక, కరోనా వార్డు లేక, ఇక్కడ నిన్న ఎలక్ట్రిసిటీ అది పోయి ఒక రోగి కూడా ప్రాణం గాలిలో కలిసిపోయింది. ఇలా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. పేద మధ్యతరగతి ప్రజలు ఎక్కువ వస్తుంటారు. ఇక్కడ డబ్బులు ఉన్న వాళ్ళు రారు. వాస్తవంగా చాలా మంది పేదవాళ్ళు వస్తారు కాబట్టి వారు కనీస వైద్యం అందక చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు.
డాక్టర్లు సరిగా లేక సూపరింటెండెంట్ గారు సమాధానం ఇవ్వక కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. వెంటనే అంత ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పి కొండా సురేఖ గారు ఇక్కడ రివ్యూ మీటింగ్ పెట్టడం, వారి కాన్స్టిట్యున్సీ వారి తూర్పు నియోజకవర్గం ఉండడం, ఈ ఎంజీఎం ఆసుపత్రి ఉండడం ఇలా చాలా ఆనందదాయక విషయం. కొండా సురేఖ గారి నాయకత్వంలో ఇవాళ ఎంజీఎం చాలా అభివృద్ధి చెందుతున్న సందర్భంగా మీకు కోరుతాం. మీరేం చెప్తారండి? ఇప్పుడు మేము చెప్పడం మేడం ఇంతకుముందు జరిగిన అన్నీ మీ అందరికీ తెలిసినవే. ఎవరు చనిపోయిన పురుగుల మందు తాగిన సుతా పట్టించుకోలేని ఎమ్మెల్యే ఉండే. ఇప్పుడు నిన్న జరిగిన కరెంటు గురించి తెలుసుకొని మంత్రి వాళ్ళు ఈరోజు ఈ షెడ్యూల్ పెట్టుకొని మీటింగ్ జరుగుతుంది. మీటింగ్ జరిగిన తర్వాత మేడం ఒకటి వచ్చి బయట అందరితో చేసి ప్రజలలో ఉండేవాళ్ళు వాళ్ళు. అందుకే ఫస్ట్ వచ్చి ఏమవుతుంది ఇక్కడ చేసుకోవడానికి అంత మారుతుంది. ఈ ఎంజీఎంలో ప్రక్షాళన అయితే చాలా అవసరం ఉందనేటువంటి అయితే స్థానికులు చెప్తా ఉన్నారు. ఇక్కడ మంత్రి కొండా సురేఖ నా వెనక ఉన్నటువంటి సూపరింటెండెంట్ ఛాంబర్లో మంత్రి అయితే రివ్యూ చేస్తూ ఉన్నారు. ఎంజీఎం సూపరింటెండెంట్ చంద్రశేఖర్తో పాటు అన్ని విభాగాల వైద్యులు, అన్ని విభాగాలకు సంబంధించినటువంటి హెచ్ఓడీస్ అయితే రివ్యూలో పాల్గొన్నారు. ఆమె అన్ని ఎంజీఎంలో ఉన్నటువంటి అంటే వైద్యులకు అందుతున్నటువంటి సేవలు, ఇక్కడ ఉన్నటువంటి వసతులు, వైద్యుల నిర్లక్ష్యము, నర్సుల నిర్లక్ష్యము, వీటన్నింటి మీద కూడా కొండా సురేఖ అయితే రివ్యూ చేస్తూ ఉన్నారు. ఆమె మంత్రిగానే కాకుండా ఇక్కడ లోకల్గా ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు. గతంలో ఆమె ఎంజీఎం సమస్యలపైన కూడా ఆమె ఇక్కడ పోరాటం చేసినటువంటి సందర్భం ఉంది. ఇప్పుడు నేరుగా ఆమె మంత్రి అయి రివ్యూ చేస్తున్నటువంటి సందర్భం. మరోవైపు కరోనా కేసులు పెరుగుతుండడం కూడా కలకలం సృష్టించడంతో అక్కడ వాళ్ళకి ఎట్లాంటి వసతులు అందాలి, వైద్యులకు ఎట్లా, రోగులకు కరోనా రోగులకు ఎట్లాంటి సేవలు అందించాలనేటువంటి విషయం పైన కూడా మంత్రి చర్చిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రియా.